గణపతికి ప్రాణ ప్రతిష్ఠ చేద్దాం. ఓం శ్రీ మహాగణపతే నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. గణపతికి ధ్యానం. హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం వాచాం కుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తాభయప్రదాతారం వందే విష్ణు వినాశనం వందే విఘ్న వినాశనం. ఓం హరిద్రాయ నమః. అటయానన పద్మాకం ప్రధాన మహర్షం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ప్రధాన మహర్షం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణపతే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం మహాగణపతే నమః. నవరత్నఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి. ఓం మహాగణపతే నమః. పాదయోపాద్యం సమర్పయామి. ఓం మహాగణపతే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం మహాగణపతే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు కూడా మంత్రాలు చదువుతున్నప్పుడు అక్షతలు కానీ పుష్పాలు కానీ ఒకటొకటిగా స్వామివారికి అర్పించండి. ఇప్పుడు స్వామివారికి స్నానం. ఓం మహాగణపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. స్వామివారి స్నానానంతరం వస్త్రాన్ని ఇవ్వాలి. అన్ని వస్త్ర సువసనాన్యాషాభి ధేనో సధూషు పూయమానః అవిచంద్రభర్తవేనో హిరణ్యాభ్యస్వాంతధనో దేవ సోమ. ఓం మహాగణపతే నమః. వస్త్రం సమర్పయామి. తర్వాత స్వామివారికి యజ్ఞోపవేతం. ఓం శ్రీ మహాగణపతే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. తర్వాత గంధం. ఓం శ్రీ మహాగణపతే నమః. దివ్య శ్రీగంధం సమర్పయామి. మహాగణపతికి పశువు గణపతి అయిన మహాగణపతికి పుష్ప పూజ. ఈ మంత్రాలలో ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం మకరదంతాయ నమః. ఓం స్వర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం మహాగణపతే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి ధూపం. వనస్పత్యుద్భవిద్దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాం. ఓం మహాగణపతే నమః. ధూపమాగ్రాపయామి. ఇప్పుడు స్వామివారికి దీపం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహణమంగళదీపం త్రైలోక్యతిమిరావహ. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకోద్ఘారాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం మహాగణపతే నమః. ప్రత్యక్ష దీపం సమర్పయామి. ధూపదీపానంతరం ఆచమనం సమర్పయామి. స్వామివారికి నైవేద్యం అంటే ఒక బెల్లం ముక్కను సమర్పించండి. కొన్ని అట్టుపళ్ళను సమర్పించండి. సత్యం త్వారుతేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం శ్రీ మహాగణపతే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. గుడ నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. ఫల నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి రెండు చేతులు చూపిస్తూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం వదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం మహాగణపతే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యం తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించాలి. పూగీబలచ్చ కర్పూరై నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం మహాగణపతే నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారికి తాంబూలం ఇచ్చిన తర్వాత హారతి. ఓం మహాగణపతే నమః. నీరాజనం సమర్పయామి. తర్వాత మంత్రపుష్పం.
సంప్రైత్య దంతచ్చ కరులో వికర్ణః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః బ్రహ్మదేవుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ స్వర్గకర్ణో హిరణ్యస్కందపూర్వజः షోడశేతాని నామాని జపతే చ విరాజతి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ధనే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం మహాగణపతే నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు లేచి ప్రదక్షిణం చేస్తూ ఈ మంత్రాలు చెప్పుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతం కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాहि మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఓం మహాగణపతే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతే నమః. చక్రచామరాది సంస్త్రాయోపచారాన్ సమర్పయామి. ఇప్పుడు మహాగణపతికి చేసిన పూజలో ఏమైనా పొరపాట్లు ఉన్నా ఏమైనా అపచారాలు ఉన్నా క్షమించమని స్వామివారిని ప్రార్థిద్దాం. యస్య స్మృత్యా చ నామోక్త్య తపఃపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు. ఓం ప్రదండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు దేవ సర్వకార్యేషు సర్వదా. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుకృతో సుప్రసన్నో వరదో భవ. ఉత్తరే శుభకర్మణి విఘ్నమస్తు ఇది భావంతో భవంతు. ఉత్తరే శుభకర్మణి అభిఘ్నమస్తు అంటే స్వామివారికి తర్వాత జరిగే ఒక శ్లోకంలో ఏ విధంగా విఘ్నం రాకుండా ఉంటుందని తీర్థం తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పరపక్షేతరం శ్రీ మహాగణపతి బాలోదకం పావనం శుభం. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు స్వామివారికి ఉద్వాసన ఇది చెప్తూ పశువు గణపతి కొంచెం కనిపించండి. ఓం శ్రీ మహాగణపతి నమః. యథాస్థానం ఉద్వాసయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు పశువు గణపతి పూజ కూడా పూర్తయింది కనుక అమ్మవారి వరలక్ష్మి పూజ. ఈ పూజ అంటే వరలక్ష్మి ఒక కథ. గిరీశ్వరుడిని నమస్కరించి పూజ చేసిన లక్ష్మిలో వేసుకొని ప్రారంభించాలి. ముందుగా కలశ పూజ.